అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే విషయం నాకు కనబడింది ఎక్కువసార్లు. ఎవరెవరు కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచారు అని మరలా ఎందుకో చదువుతూ ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచారు. రెండవది, ఇశ్రాయేలీలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచినట్లుగా మరి ఒక వచనం కనబడింది. మరి ఒక వచనం కూడా కనబడింది, ఈ లేవీ వంశస్థులు అనగా యాజకులు కూడా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచారు. ఇశ్రాయేలు జనమంతయు, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, మూడవది యాజకులు కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచారు. ఎందుకు తెలియపరిచారు అనే విషయం కూడా అందులోనే నాకు చాలా విషయాలు ఉన్నాయి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. మేము పుట్టినరోజుకి వచ్చినప్పుడు నీ దయా కిరీటమును ఈ కుమార్తె, ఈ కుమారుని, ఈ విశ్వాసి ఆ శిరస్సు పైన అలంకరింప చేయము. దేవుని దయ, జాలి, కరుణ ఇవన్నీ కూడా మన ఎడలు ఉన్నాయనుకోండి, ఏమైనా కొదువు ఉంటుందా? ఏమీ కొదువు ఉండదు. కాబట్టి దేవుడు అనుదినము ఆయన దయ మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు తెలిప. అందుకనే ఇశ్రాయేలీలు కానీ, భక్తులైనటువంటి వారు కానీ, యాజకులైనటువంటి వారిని దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచారు. ఎందుకంటే ఆయన దయ. రెండో విషయం కూడా కనబడింది, ఆయన కృప నిరంతరము ఉంటుందంట వారిపైన. దయతో పాటుగా కృప ఇంకా ఉంటే ఇంకేమున్నది? అర్హత లేని ప్రతి ఒక్కరికి కూడా ఆయన దాచి ఉంచిన ఈవులన్నీ కూడా మనం అనుభవించవచ్చు. ఆ యొక్క నేను భయపడను అనే మాట కనబడ్డది. ఏమి భయపడని అవసరం లేదు. ఎందుకంటే యెహోవా నా పక్షమున ఉన్నాడు. అక్కడ ఒక ప్రశ్న వేశాడు, ఎంత ఛాలెంజింగ్ అంటే, నరులేమి నన్ను చేయగలరు? నరులేమి కూడా చేయలేరు. యెహోవా నీ పక్షమున ఉన్నాడు, నా పక్షమున ఉన్నాడు, ఏమీ చేయనవసరం లేదు. నువ్వు చేయవలసింది ఒకటే. అక్కడ మన అదే కీర్తనలో, నేను ఇరుకులో ఉండి నేను నీకు మొర్ర పెట్టగా విశాలతలో నుండి నీవు నాకు నీ ప్రత్యుత్తరము, నీ సమాధానము నాకు దయచేసావు. నువ్వు ఇరుకులో ఒక్కడవే ఇరుకులో ఉండి ఇప్పుడు వేదన పడుతూ మదన పడుతూ ఒక్కసారి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు బాహ్యముగా ఆయన కార్యముని ఎడల జరిగిస్తాడు. ఉదాహరణకి వారి పాలెంలో ఇశ్రాయేలు అందరూ కూడా మొర్ర పెట్టారు శ్రమకు తాళలేక. కానీ ప్రపంచమంతా తెలిసే విధంగా దేవుని కార్యము, ఇరుకులో వీరు ప్రార్థన చేస్తే, దానియేలు సింహాల బోనులో ప్రార్థన చేస్తే, మరి దేశమంతా కూడా తెలిసే విధముగా అక్కడ దేవుని కార్యము జరిగింది. అలాగే నీవు కూడా నీ ఇంటిలో లేదా ఇక్కడ వేదనతో ప్రార్థన చేయి. దేవుడు ప్రజలందరూ చూచులాగా నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు.